ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము కుమ్మరించుము. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీయూ లేదనెను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ఈ విధవరాలు మితిమీరిన బాధల్లో అప్పుల్లో మునిగియుండెను. ఆమె తన ఇంటిలో దేనినైతే కలిగియుండెనో అది ఆమె యొక్క సమస్యలన్నిటినీ పరిష్కారము చేయుటకు చాలినదని ఎరుగకుండెను. ఆమెకు కలిగియున్న నూనె కుండ ఒకటి అనునది అంత విలువైనదిగా ఆమెకు తోచలేదు. ఈ దినములలో అనేకులైన దేవుని బిడ్డల స్థితి ఈ విధముగానే ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన మనకందరికీ నూనె కుండ ఒకటి కలదు, కానీ దాని యొక్క విలువను మనము గ్రహించుటలేదు. మనము వాస్తవముగా మంటి ఘటములై ఉన్నాము. అయితే ప్రభువు మనలో ఆయన సాటిలేని బలాధిక్యము అను ఐశ్వర్యమును ఉంచియున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము NIV బైబిల్లో. ఆయన దైవశక్తి నూనె కుండ జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. కుమ్మరించుము లేక పోయుము అని దైవజనుడు విధవరాలకిచ్చినటువంటి పరిష్కారమే నేడు మన జీవిత సమస్యలకు సరిపోవును. నీవు పరిశుద్ధాత్మ అను నూనెతో నింపబడిన కుండవై ఉన్నావు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు అన్ని రకములైన సత్క్రియల యందును సేవల యందును నిన్ను నీవు కుమ్మరించుకొనినప్పుడు నీ చుట్టూరా ఉన్న ఖాళీ పాత్రలన్నీయు జీవితములు నింపబడుటను మరియు తృప్తిపరచబడుటను చూచెదవు, మరియు నీ యొక్క అవసరతలు కూడా తీర్చబడును. దేవుని బిడ్డ, నీలోనున్న బావి నీళ్లను తోడి నీ చుట్టూరా అవసరములోనున్న వారికి పంచిపెట్టుము, వ్యయపరచబడుము. అప్పుడు నీ యొక్క జీవితము నీవు ఎదురు చూచిన దానికంటే అధికముగా వృద్ధి నొందుచు ఆశీర్వదింపబడుటను చూడగలవు. పరిశుద్ధాత్ముడా, శక్తి దయచేయుము. నీ యొక్క బలము నాకు అవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.